నయీంకున్న లింకులలో మరొక షాకింగ్ న్యూస్. అతగాడి అక్రమ సామ్రాజ్యం వెనుక మాజీ మంత్రి ఉన్నారా? మాజీ మంత్రి అండదండలతోనే నయీం ఈ స్థాయికి ఎదిగాడా? దర్యాప్తు వర్గాలైతే అవునని చెప్తున్నాయి. ఎక్స్ మినిస్టర్తో సంబంధాలని గుర్తించిన పోలీసులు మరికొన్ని కీలక ఆధారాలను సైతం సేకరించారు. నల్గొండ నుంచి నయీం నడిపించిన ఈ క్రైమ్ అండ్ పొలిటికల్ స్టోరీల మీద కూపీలాగుతున్నారు. నయీం క్రైమ్ స్టోరీ తీగలాగితే లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి. దర్యాప్తులో కీలక పురోగతి సాధించింది సిట్ బృందం. ఈ కేసులో నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాజీ మంత్రి నీడలోనే నయీం ఎదిగినట్లుగా అనుమానిస్తున్నారు. 10 ఏళ్లుగా మాజీ మంత్రి అధికారానికి దూరంగా ఉన్నారు. చాలా కాలం వీళ్ల ఇంట్లోనే ఉండి నయీం సెటిల్మెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది. కార్పొరేటర్లకు టికెట్లు కూడా ఇప్పించుకున్నాడు. నక్సల్స్ పై ఉన్న కక్షను తీర్చుకునేందుకు సదరు మాజీ మంత్రి నయీంను వాడుకున్నట్లు సిట్ సాక్ష్యాలు సంపాదించింది. త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. నయీం కేసులో అనుమానితులుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులంతా ఈ మాజీ మంత్రి అనుచరులేనని పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా అడ్డాగా నయీం నడిపిన క్రైమ్ పొలిటికల్ స్టోరీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హత్యలు, భూ సెటిల్మెంట్లు, భూ కబ్జాలతో నల్గొండ జిల్లాలో తన నెట్వర్క్ను విస్తరించుకున్నాడు నయీం. భువనగిరి, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో గట్టి అనుచరులను ఏర్పరచుకున్నాడు నయీం. భువనగిరిలో 40% భూములు కబ్జా చేసి పెట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భువనగిరి ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని కొనసాగించాడు. రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగాడు. మున్సిపల్ ఎన్నికల్లోనూ తన అనుచరులు ఏకగ్రీవంగా గెలిచేలా చేసుకున్నాడు. అలాగే ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లోనూ తన ప్రధాన అనుచరులను గెలిపించుకున్నాడు. భువనగిరి ప్రాంతంలో భాయికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా నేరమే అన్న చందంగా సాగింది ఆ రాజకం. అధికారులు, రాజకీయ నాయకులు, కొంతమంది జర్నలిస్టులను కూడా నయీం తన గుప్పెట్లో పెట్టుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తన మాట వినని వారిని, లెక్క చెయ్యని వారిని అడ్డు తొలగించుకోవడం నయీంకు అలవాటు. రాష్ట్ర వ్యాప్తంగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లాది రూపాయలు సంపాదించిన నయీం ఇక ముందు ఇంకా శక్తివంతంగా ఎదగాలని ఎత్తుగడలు వేశాడు. అందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు మొదలెట్టాడు. ఓవైపు భూదందాలు, సెటిల్మెంట్లు కొనసాగిస్తూనే మరోవైపు జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నాడు. సామాజిక సేవ, పేదలను ఆదుకునే పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన నయీం యువతను తన వైపు తిప్పుకునేందుకు గిఫ్ట్స్ రూపంలో ఎన్నో అందించేవాడు. నల్గొండ జిల్లాలో ఉరుసు ఉత్సవాలు, గణేష్ ఉత్సవాల కోసం కోట్ల రూపాయలు నయీం ఖర్చు పెట్టినట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ నయీంకు భారీగా అనుచరులు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. జిల్లాకు చెందిన నేతలు, ల్యాండ్ మాఫియా, పైరవీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. నయీంతో సంబంధాలున్న బడా నేతల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. డిచ్పల్లి ఎంపీటీసీ అరుణ భర్త గంగాధర్కే నయీం ఎందుకు ఫోన్ చేసి బెదిరించాడు? ఇలా ఇంకా ఎవరికైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? నయీంకు జిల్లాలో ఎవరెవరితో సంబంధాలున్నాయన్న అంశాల మీద పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గ్యాంగ్స్టర్ నయీం చీకటి కోణాలని వెలుగులోకి తెచ్చేందుకు రంగంలో దిగిన సిట్ అనేక ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న నయీం ఆస్తుల చిట్టాని సంపాదించింది. మరోవైపు అతడి డైరీని డీకోడ్ చేసి అందులో ఉన్న టాప్ పోలీస్ బాస్లు ఎవరనే గుట్టు రట్టు చేయబోతోంది సిట్. సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో నార్సింగ్లోని నయీం ఇంట్లో విస్తృతంగా సోదాలు జరిగాయి. బెడ్రూమ్, పర్సనల్ రూముల్లో తనిఖీలు చేసి భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
నెక్నాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్ లో 60కి పైగా ఖరీదైన వాచ్లు, డైమండ్లు, AK-47 గన్స్ గుర్తించారు. భూదందాల గుట్టంతా సోదాల్లో బయటపడింది. భారీగా దస్తావేజులు, నగదు లభించాయి. నయీం నివాసం నుంచి 2 బ్యాగుల్లో పోలీసులు రికార్డులను తరలించారు. అల్కాపురి కాలనీలో దొరికిన పత్రాల విలువ దాదాపు 630 కోట్ల వరకు ఉంటుందని సిట్ అనుమానిస్తోంది. అలాగే మిర్యాలగూడలో నయీం అత్తగారింట్లో దొరికిన ఆస్తుల విలువ 1400 కోట్లు ఉంటుందని సిట్ అంచనా వేస్తోంది. నయీంకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను కూడా పోలీసులు గుర్తించారు. గోవాలో ఖరీదైన ఇల్లు ఉంది. బీచ్ సమీపంలోని విలాసవంతమైన ఇంట్లో నయీం జలసాలు చేసేవాడు. ఆ ఇంటిని గుర్తించిన పోలీసులు వాచ్మెన్ ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే డాక్యుమెంట్లతో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డాన్ డైరీని డీకోడ్ చేస్తే లింకులున్న పోలీసు అధికారుల పేర్లు బయటకొచ్చే అవకాశాలున్నాయి. 35 పేజీలున్న డైరీలో ఐపీఎస్లు, పోలీసు అధికారులు, నేతలు, వ్యాపారవేత్తల పేర్లు కోడ్ భాషలో ఉన్నాయి. ఏపీ, తెలంగాణకు చెందిన 20 మంది ఐపీఎస్ అధికారులతో నయీంకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఎస్ఐ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు నయీంకు లింకులున్నాయి. ఆంధ్ర, ఛత్తీస్గఢ్లోని 16 మంది ఐపీఎస్లకు నయీంతో లింకులున్నాయి. ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు నయీంకు AK-47 సమకూర్చినట్లుగా తెలుస్తోంది.